విరమణ తర్వాత ఆంగ్ల కవిత్వం రాయడం మొదలుపెట్టి మొట్టమొదటి భారతీయ ఇంగ్లీష్ కవిగా పద్మభూషణ్ అందుకున్నారు. సారు సంబంధించిన శాఖ నుంచి. అలాగే మనకి వీరయ్య గారు కూడా ఇంతకుముందు చేసిన వీసీ గారు కూడా ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అయితే వీళ్ళందరికీ కూడా మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల, మన వారసత్వం పట్ల, మన చరిత్ర పట్ల, మన మూలాల పట్ల ముఖ్యంగా అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. కాబట్టి వారు వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు శాఖ పునర్వైభవాన్ని సంతరించుకొని ఒక పరంపరగా కార్యక్రమాలు నిర్వహించేదానికి సన్నద్ధమై చేస్తున్న తీరు చాలా సంభ్రమం వేస్తుంది. ఈ ఘనత అంతా కూడా వైస్ ఛాన్సలర్ గారికి దక్కుతుంది. మనందరికీ తెలుసు, శతాబ్దాలుగా ఉన్నటువంటి ఒక నానుడి, యథా రాజా తథా ప్రజ. ఏ సంస్థనైనా ఒక మానవీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి అధిరోహించినప్పుడు అందుకు సంబంధించినటువంటి ఫలితాలే చాలా పాజిటివ్ దృక్కోణాలుగా ఆ ప్రాంతం అంతా కూడా వెళ్ళి విరుస్తాయి. ఇదే పరంపర ఇలాగే కొనసాగాలని, మన భాష పట్ల, మన సాహిత్యం పట్ల మనదైన విద్యార్థులకు సముచితమైనటువంటి మార్గదర్శనం చేసే రీతిగా మనం అందరం కూడా నడుం కట్టి ముందుకెళ్ళాలని, వారి మార్గదర్శకత్వంలో మనందరం కూడా మరొకసారి మన జాతిని పునర్వైభవం తెచ్చుకునే దానికి ప్రయత్నించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి 129వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు నేల మీద నుంచి ఇప్పుడు ఎక్కడైతే తిక్కన గారు నడిచిన నేల మీద మనం ఉన్నామో అక్కడ నుంచి ఏ శాస్త్ర సాంకేతిక సమాచార నేపథ్యాలు లేని తెలియని సమాజంలో తనని తాను విశ్వనరుడుగా ఆవిష్కరించుకున్నారో, ఎవరైతే తన పద్యంతో ఈ తెలుగు నేలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ పరవశింపజేస్తున్నారో గత శతాబ్ద కాలంగా, వారిని ఈరోజు వారి జయంతి సందర్భంగా స్మరించుకునే ఒక సందర్భంలో మనం ఉన్నాం. ఇవాళ విశ్వకవి అని